హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ప్రతి విద్యార్థి కూడా, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, వాళ్ళ తల్లిదండ్రుల కళ కానీ, ప్రతి విద్యార్థి కళ కూడా ఏంటంటే ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ రంగంలో కానీ, అంతకంటే ముఖ్యంగా ఎంఎన్సీలలో జాబులు సంపాదించాలని చెప్పేసి వాళ్ళైతే కళ్ళగంటుంటారు. అందుకోసము లక్ష్యాన్ని చేరుకోవాలి. మీరు లక్ష్యాన్ని చేరుకోవాలంటే మార్కులు, సర్టిఫికెట్లు సంపాదించి అకాడమిక్ లాగా 10th క్లాస్ ఇంటర్మీడియట్లో చేసినంత అకాడమిక్గా బాగా 90% అట్లా తెచ్చుకుంటే మాత్రం ఉపయోగం ఉండదు దానివల్ల. దీనికోసం విద్యార్థులు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. అప్పుడు మీరు డెవలప్ చేసుకున్నటువంటి నైపుణ్యాల మీద, స్కిల్స్ మీద, మీ నాలెడ్జ్ మీద, మీకున్నటువంటి సరైన దృక్పథము, ఇలాంటివన్నీ కూడా మీకు ప్లేస్మెంట్లు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మీ కాలేజీలో ప్లేస్మెంట్లు ఉంటే ఓకే, లేదంటే బయటికి వెళ్ళి మీరు ఏదైనా ప్లేస్మెంట్లో పాల్గొనాలన్నా, లేదా మీరు ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకుని డైరెక్ట్గా జాబ్ సంపాదించాలన్నా కూడా ఇవన్నీ కూడా కంపల్సరీగా కావాల్సిన అవసరం అయితే ఉంది. ప్లేస్మెంట్లో మీ విజయానికి ఉపయోగపడేటువంటి నైపుణ్యాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను. అన్ని బ్రాంచ్లకు సంబంధించినటువంటి వివరిస్తాను. ఏదైనా బ్రాంచ్ మిస్ అయితే చెప్పండి, నేను మళ్ళీ సపరేట్ వీడియో కూడా చేస్తాను. అసలు ఏమేమి ఉండాలి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి మీరు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఇక టెక్నికల్ స్కిల్ అనేది ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి కూడా చాలా చాలా అవసరము. ఎందుకంటే తన బ్రాంచ్కి సంబంధించినటువంటి ప్రైమరీ నాలెడ్జ్ అనేది, మౌలిక అంశాల మీద బలమైన పట్టు అనేది కంపల్సరీగా వాళ్ళు కలిగి ఉండాలి. ఫండమెంటల్స్ బలంగా ఉంటేనే మీరు ఇంటర్వ్యూలో కూడా టెక్నికల్ ప్రశ్నలకి మంచిగా సమాధానం ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో కూడా, అది కూడా కాన్ఫిడెన్స్, మంచి కాన్ఫిడెన్స్తో సమాధానం అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకి సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు అయితే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఉండాలి. మెకానికల్ స్టూడెంట్ అయితే థర్మోడైనమిక్స్లో నైపుణ్యం ఉండాలి, స్కిల్ ఉండాలి. అలాగే విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు అలాంటి స్కిల్స్ మీరు చూపించగలిగితేనే మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు అనేవి ఆసక్తి అయితే చూపిస్తాయి. ఆటోక్యాడ్, మ్యాట్ ల్యాబ్ లాంటి సిమ్యులేషను, తర్వాత డిజైన్ టూల్స్ పైన అవగాహన ఉన్న విద్యార్థులకు ప్లేస్మెంట్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఇక ప్రోగ్రామింగ్, డిజిటల్ స్కిల్స్కి వచ్చేసరికి ఈ డిజిటల్ ప్రోగ్రామింగ్ నైపుణ్యం అనేది చాలా చాలా అవసరము. పైథాన్ కానీ, జావా కానీ, C++ కానీ లాంగ్వేజ్లో నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులు కోడింగ్ రౌండ్లలో తమ స్పెషాలిటీ చూపించడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. డిజైను, డేటా అనలిటిక్స్, సిమ్యులేషన్ టూల్స్ లాంటి వాటి వినియోగం ప్రాజెక్ట్ స్థాయిని కూడా పెంచే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఏఐ టూల్స్ కానీ, ఏఐ గురించి నేర్చుకోవడము, ఐఓటీ గురించి, తర్వాత సైబర్ సెక్యూరిటీ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ మీద కూడా అవగాహన ఉండటం మీకు కలిసి వస్తుంది. మరిన్ని అవకాశాలు, అందరికంటే కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది కాకుండా లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, తర్వాత కోడ్ చెప్పు, గీక్స్ ఫర్ గీక్స్, TCS డిజిటల్, TCS నింజా, కోడ్ ఫోర్సెస్, స్పోజు ఇలాంటి ప్లాట్ఫామ్లు వాడుకుంటూ వాటిలలో మీరు నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎక్కువగా ప్రాక్టీస్ మీద దృష్టి అనేది పెట్టాలి. డేటా స్ట్రక్చర్ కానీ, ఆల్గారిథమ్స్ మీద కానీ మంచి పట్టు అనేది చాలా కంపల్సరీగా అవసరం అనమాట. ఈ సర్టిఫికేషన్కి వచ్చేసరికి బీటెక్తో పాటు అదనపు సర్టిఫికేషన్ అనేవి కంపల్సరీగా మీ అందరికీ కూడా కావాలి. అన్ని బ్రాంచ్ల వాళ్ళకి కూడా కావాల్సిందే. AWS కానీ, తర్వాత సేల్స్ ఫోర్స్ కానీ, వరాకిల్ కానీ, SAP, పెగా లాంటి కోర్సులు, పరిశ్రమలు అంటే మిమ్మల్ని తీసుకున్నటువంటి కంపెనీల యొక్క అవసరాలకు తగినట్లుగా వీటిని రూపొందించారు కాబట్టి వాటి మీద మీరు నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. ఈ సర్టిఫికేషన్లకు విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి డొమైన్ నాలెడ్జ్, ప్లాట్ఫామ్లకు సంబంధించినటువంటి స్కిల్స్ని అందిస్తాయి. ఇలాంటి సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి శాలరీ ప్యాకేజ్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధికంగా అంటే ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశాలు, ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ వర్క్ మీద దృష్టి అనేది పెట్టాలి. పుస్తకాలకే పరిమితం కాకుండా, నేను చెప్పాను కదా 10th ఇంటర్మీడియట్లో చదువుకున్నట్టుగా అకాడమిక్ చదువుకున్నట్టు కాకుండా, పరిమితం కాకుండా సొంతంగా కొత్త ఆలోచనలతో ప్రాజెక్టులు రూపొందించడం కానీ, ఇలాంటివి అనేవి ఇంజనీరింగ్ విద్యార్థికి చాలా చాలా అవసరం. ఇది మీ స్కిల్స్ కానీ, సమస్యల పరిష్కారానికి నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని చూపిస్తుంది. అలాగే హ్యాకథాన్స్, టెక్నికల్ ఫెస్ట్లలో పాల్గొనడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, ప్రజెంట్ స్కిల్స్ పెరుగుతాయి. మీకు భయం కానీ ఇట్లాంటివన్నీ పోతాయి. బాగా ఇంప్రూవ్ అవడానికి, మీరు ఇంప్రూవ్ అవ్వడానికి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే హ్యాకథాన్స్ కానీ, టెక్నికల్ ఫెస్ట్లో కానీ కంపల్సరీగా పాల్గొనండి. ఇక కంపెనీలు ఇన్నోవేటివ్ మైండ్ సెట్ ఉన్నవారినే ఎంపిక చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కాబట్టి మీరు ఇన్నోవేటివ్గా ఉన్నట్టుగా వాళ్ళకి
మీరు ఆ ఇంటర్వ్యూలలో ప్రజెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఒక సమస్యని విశ్లేషించి దానికి పరిష్కార మార్గాలు చూపించాలి, అలాంటి మార్గాలు కనుగొనడం అనేది అనలిటికల్ థింకింగ్లో ఒక భాగము. ఈ ఆప్టిట్యూడ్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ, గ్రూప్ డిస్కషన్స్లో కానీ, కేస్ స్టడీస్ లాంటి వాటిలలో ఈ నైపుణ్యాన్ని, ఈ స్కిల్స్ని వాళ్ళు పరీక్షిస్తారు మీ దగ్గర నుంచి. దీంతోపాటు స్పష్టంగా మాట్లాడడం, ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం అనేది చాలా చాలా ముఖ్యం. అంటే కాన్ఫిడెన్స్గా ఉండాలి. తప్పైనా రైట్ అయినా సరే కాన్ఫిడెన్స్గా చెప్పాలి. ఆ తప్పు చెప్పిన తర్వాత ఇది తప్పు కదా అంటే అవునా సారీ సార్ అని చెప్పుకోగలగాలి, కానీ దాన్ని సమర్థించుకొని వాళ్ళతో వాదించే పరిస్థితి అయితే మీరు తెచ్చుకోవద్దు. ప్రస్తుతం ప్రొఫెషనల్ అనేది ప్రపంచంలో ఒక ముఖ్యమైనటువంటి నైపుణ్యము. హెచ్ఆర్ రౌండ్ కానీ, గ్రూప్ డిస్కషన్స్లో కానీ, ప్రజెంటేషన్స్, అలాగే టెక్నికల్ డాక్యుమెంటేషను, ఇలాంటి అంశాలలో వీటిని పరీక్షలు అయితే చేస్తారు. ఇక క్లయింట్లతో జట్టుగా చక్కగా పనిచేయాలంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా అవసరము. ఈ గ్రామీణ రూరల్ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచే మీరు దాని మీద దృష్టి అనేది పెట్టండి. ఇంగ్లీష్లో, హిందీలో మాట్లాడడం, పరంగా మాట్లాడటం, తప్పు వచ్చినా రైట్ వచ్చినా ముందు ఇంట్లో రూమ్మేట్స్ ద్వారానో ఇంట్లోనో ప్రాక్టీస్ చేయండి. తర్వాత అదే అలవాటు అయిపోతుంది. ఇక సిటీస్లో పెరిగిన వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు అనుకోండి. అది తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది మస్ట్గా ఉండాలి మీలో. ఇంటర్న్షిప్ కానీ, లైవ్ ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు పరిశ్రమల వాతావరణాన్ని డైరెక్ట్గా అర్థం చేసుకునే అనుభవాన్ని ఇదవుతారు కాబట్టి ఇండస్ట్రీ ఎక్స్పోజర్కి వెళ్ళండి. ఈ అనుభవం అనేది కంపెనీలు విద్యార్థులకు పనిచేయ సామర్థ్యం చేస్తారు వీళ్ళు అనే నమ్మకాన్ని వాళ్ళకి కల్పించే అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కంపెనీలు విభిన్న సంస్కృతుల నేపథ్యంలో సరిపడే విద్యార్థులను కోరుకుంటాయి. అంటే మీరు నేను తెలుగు వాళ్ళకి మధ్యనే పనిచేస్తానండి అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి ఉండకూడదు. నేను ఎక్కడికి వేసినా వెళ్తాను అని అమ్మాయిలు చెప్పగలగాలి, అబ్బాయిలు చెప్పగలగాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పరీక్షిస్తారు కాబట్టి మీరు కూడా అట్లా ఆ స్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ మీద అవగాహన కలిగిన విద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అంటే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, మీకు ప్రతి దానికి సంబంధించి, ప్రతి కోర్సుకు సంబంధించినటువంటి అప్డేషన్స్ కానీ, ఆ కంపెనీల గురించి కానీ ఏదో ఒకటి నేను indiaworld.in అనే వెబ్సైట్లలో పెడుతున్నా. అంటే ఇప్పుడు జరిగేవన్నీ కూడా తర్వాత మామూలు కోర్సులు examcenter247.com అనే వెబ్సైట్లలో పెడుతున్నా. వీటిలో రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండండి. వాటిని చూస్తూ ఉంటే ఏంటంటే మీకు ఏమన్నా మీ ఇండస్ట్రీకి సంబంధించి మీ ఏఐ చదువుతున్నాడో, లేదా సిఎస్ చదువుతున్నాడో, లేదా మెకానికల్ చదువుతున్నాడో, లేకపోతే ఈసీ చదువుతున్నాడో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దాంట్లో దొరుకుతుంది. వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రేపు పొద్దున ఇంటర్వ్యూలో పలాంది వచ్చింది కదా అంటే అవునా సార్ అది నేను చూడలేదు సార్, నేను మిస్ అయ్యాను సార్, ఆ రోజు కుదరలేదు సార్ అని చెప్పి అనే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి అలా ఇప్పుడు 2025 లేదా 26లో ప్లేస్మెంట్స్ కోసం బ్రాంచీల వారిగా ప్రత్యేక నైపుణ్యాలు సాధించడం ఎలాగా గ్యారంటీగా మారుతుంది అనేది నేను వివరంగా చెప్తాను. ఈ స్కిల్స్ని మీరు అభివృద్ధి చేసుకుంటే మాత్రం మీరు టెక్ జాయింట్స్, మంచి దిగ్గజ కంపెనీలలో ప్లేస్మెంట్స్ ఈజీగా సంపాదించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు, అంటే ఐటీ వాళ్ళు ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి ఫోకస్ చేయాలన్నది. ఐటీ విద్యార్థులు ముఖ్యంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫోకస్ అనేది చేయాలి. సైబర్ సెక్యూరిటీ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ మీద కూడా మంచి నాలెడ్జ్ అనేది సంపాదించాల్సిన అవసరం అవుతుంది. AWS, Azure లాంటి వాటిల్లో నేర్చుకోవచ్చు. ఇక డేటా అనలిటిక్స్లు, తర్వాత డెవాప్స్, తర్వాత AI కానీ, మిషన్ లెర్నింగ్ కానీ ఇలాంటి స్కిల్స్ అయితే చాలా ఐటీ వాళ్ళకి అవసరము. ఇక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్ మస్ట్, జావా, C++లో మీరు స్కిల్ అయితే సంపాదించండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ChatGPT వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది కాబట్టి మేము కోడింగ్ నేర్చుకునే అవసరం లేదని అనుకుంటున్నారు. కానీ మీ కోడింగ్ మీరైతే మస్ట్గా నేర్చుకోండి. అవి మీకు ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి, కానీ అచ్చంగా అది ఇచ్చింది మీరు వాడుకోలేరు. నేను ఇంతకుముందు వీడియోలో ఒకటి చెప్పాను, అది తీసుకొచ్చి మీ ప్రాజెక్ట్లో మీరు ఇంప్లిమెంట్ చేయలేరు కదా, అది అన్ని కాపీ చేసి ఇస్తుంది కాబట్టి అది మీకు ఎంతవరకు అవసరమో దాన్నే ఉపయోగించుకుంటారు. అందువల్ల మీరు మాత్రం కోడింగ్ అయితే నేర్చుకోవాల్సిందే, దానికి దీనికి సంబంధం లేదు. అయితే సర్టిఫికేషన్లు ఏమేమి కావాల్సి వస్తాయి? ఐటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జాయిన్ అయిన విద్యార్థులు సర్టిఫికేషన్లు ఇప్పుడు ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కానీ, AWS సర్టిఫైడ్ డెవలపర్ కానీ, తర్వాత సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేట్స్ కానీ, ఈ స్కిల్స్ ఉంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లో మీకు ప్లేస్మెంట్ అనేది గ్యారంటీగా దొరుకుతుంది. మీకు ఇంతకుముందు మాంగో కంపెనీలో ఎలా తెచ్చుకోవాలి, ₹1,00,00,000 శాలరీ ఎలా తెచ్చుకోవాలని నేను వీడియో కూడా ఇచ్చాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి అది కూడా చూడండి ఒకసారి. ఇక
రెండోది వచ్చేసరికి ఈసీఈ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ అవసరమో వాళ్ళు సర్టిఫికేషన్స్ ఎలాంటి అవసరం అంటే ఈసీఈ విద్యార్థులు ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ ఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా అవి, తర్వాత వైర్లెస్ కమ్యూనికేషన్స్ కానీ విఎల్ఎస్ఐ డిజైన్ కానీ పవర్ ఎలక్ట్రానిక్స్ మీద వాళ్ళైతే ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కాకుండా సి ప్రోగ్రామింగు, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్ డిజైన్, సిమ్యులేటర్స్ ఉపయోగించి ప్రాక్టీస్ చేయడం అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఈసీఈ వాళ్ళకి సర్టిఫికేషన్లు ఏమేమి అవసరం అవుతుందంటే సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్ కానీ, ఓఓటీ సర్టిఫికేట్స్ కానీ, ఈ నైపుణ్యాలతో పాటు ఇంటెల్, క్వాల్కామ్ లాంటి కంపెనీల్లో ఈజీగా జాబ్ సంపాదించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈసీఈ వాళ్ళకి సంబంధించింది. ఇక సిఎస్సి వాళ్ళు ఏం చేయాలి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలాంటి సర్టిఫికేషన్స్ కావాలి, ఏమేమి నేర్చుకోవాలంటే సిఎస్సి విద్యార్థులు ముఖ్యంగా ప్రోగ్రామింగు మాలో వచ్చేసరికి పైథాన్ కానీ, C++ కానీ, జావా కానీ వాటి మీద అయితే పట్టు అయితే ఉండాలి. ఇక డేటాబేస్ మేనేజ్మెంట్ SQL కానీ, MySQL ఉంది కదా అది కానీ వాటిల్లో ఉండాలి. ఇది కాకుండా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ML మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ మీద పట్టు అయితే మీరు సాధించాలి. వెబ్ డెవలప్మెంట్ HTML కానీ, CSS కానీ, జావా స్క్రిప్ట్ మీద కూడా మీకు పట్టు అనేది అవసరము. ఇక సర్టిఫికేషన్లు వచ్చేసరికి గూగుల్ క్లౌడ్ ప్రొఫెషనల్, తర్వాత ఏఏ సర్టిఫికెట్లు కానీ ఈ స్కిల్ ఉంటే అమెజాన్లో కానీ, ఫేస్బుక్ లాంటి వాటి చోట్ల కూడా MNCలలో కూడా మీకు ప్లేస్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫోర్త్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేయాలి, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు సాలిడ్ వర్క్స్, ఆటోక్యాడ్ లాంటి CAD సాఫ్ట్వేర్, క్యాడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా అది, తర్వాత థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, తర్వాత మిషన్ డిజైన్ మీద ఫోకస్ అనేది పెట్టుకోండి. ఇక ప్రోగ్రామింగ్ వచ్చేసరికి సి కానీ, C++ కానీ, VBA, తర్వాత ఆటోమేషను, డేటా అనాలిసిస్ ఇలాంటివన్నీ కూడా మీకు ఈ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అవసరము. వీళ్ళకి సర్టిఫికేషన్లు ఏమేమి కావాలంటే సాలిడ్ వర్క్స్, సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద సర్టిఫికేషన్లు అయితే కావాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాలతో టెస్లా కానీ, జనరల్ మోటార్స్ లాంటి కంపెనీల్లో కూడా మీరు ఉద్యోగాలు సాధించడానికి ఛాన్సెస్ అనేవి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉంటాయి. ఇక సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేయాలి, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఆటోక్యాడ్, సివిల్ 3D, తర్వాత BIM, GIS అంటే QGIS, తర్వాత ఆర్క్ మ్యాప్ ఇలాంటివి, తర్వాత స్ట్రక్చరల్ అనాలిసిస్ మీద పట్టు అయితే మీరు సాధించాలి. అలాగే ఏఐ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కూడా, ఇప్పుడు ఏఐ ఇంపార్టెంట్స్ కాబట్టి ఏఐ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కూడా చాలా చాలా ముఖ్యము. సెన్సింగ్ టెక్నాలజీస్ కానీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా అవసరము. ఇక సివిల్ ఇంజనీరింగ్ సర్టిఫికేషన్లు ఏమి అవసరం, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సర్టిఫికేషన్లు ఏమి అవసరం అంటే ఆటోడెస్క్ సర్టిఫైడ్ కానీ, PMP కానీ, ఈ స్కిల్స్ ఉంటే లారెన్స్ టుబ్రో LNTలో కానీ, టాటా ప్రాజెక్ట్లో కానీ మీ కంపెనీలో ఆ కంపెనీలో మీకు ప్లేస్మెంట్ దొరికే అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ మీరు ఎప్పుడో ఫైనల్ ఇయర్లోనో థర్డ్ ఇయర్లోనో నేర్చుకుందాం అనుకోవద్దు, ఫస్ట్ ఇయర్ నుంచే వీటి మీద పట్టు అయితే సంపాదించండి. మీరు స్కిల్స్ ఉంటేనే అకాడమిక్ లాగా 10th లాగా ఇంటర్ లాగా చదువుకుంటూ పోతూ నోట్స్లు రాసుకుంటూ పోతూ ఉంటే మీకు 4th ఇయర్ వరకు కూడా అదే పరిస్థితిలో ఉంటారు. మీరు దాని నుంచి బయటపడాలి. అది చదువుతూనే దానికంటే ఎక్కువగా స్కిల్స్ సంపాదించడం మీద, సొంతంగా నాలెడ్జ్ పెంచుకోవడం మీద ఒక పనిని అప్పచెప్తే చేయగలడు వీడు అని చెప్పేసి ఆ సామర్థ్యం వచ్చేటట్టుగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడే ఇలాంటి నైపుణ్యాలు సాధిస్తేనే నేను 5 వాటికి సంబంధించి ఐటీకి సంబంధించి, ఈసీఈకి సంబంధించి, తర్వాత CSCకి సంబంధించి, మెకానికల్కి సంబంధించి, సివిల్కి సంబంధించి ఇలాంటి వాటికి చెప్పాను. వీటిలో నైపుణ్యాలు ఈ 2025లో కానీ 2026లో కానీ మీరు ప్లేస్మెంట్స్ సాధించాలి అనుకుంటే మాత్రం వీటిల్లో మీరు అయితే నైపుణ్యం చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ ప్రాక్టీస్, ఇంటర్న్షిప్స్ అనేవి కూడా చాలా అవసరము. అప్పుడే విజయం అనేది మీకు లభిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ స్క్రిప్ట్ అంతా కూడా నేను examcenter247.com వెబ్సైట్లో పెడతాను. ఒకసారి దాంట్లో చూడండి, దాంట్లో మీకు క్లారిఫికేషన్ అనేది పూర్తిగా వస్తుంది. మీరు రెగ్యులర్గా examcenter247.com ఒకటి, indiaworld.in ఒకటి, ఈ రెండు అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా విజిట్ చేస్తూ ఉండండి ఈ వెబ్సైట్లని. సర్టిఫికేషన్ చేయాలనుకున్న వాళ్ళకి శుభవార్త ఏంటంటే కోర్సురాలో మంచి అవకాశం అనేది ఉంది. 10,000 కోర్సులు ఏడాది పాటు 7,999 రూపాయల సబ్స్క్రిప్షన్కే వస్తున్నాయి ఆ 10,000 కోర్సులు. అందువల్ల మీరు కోర్సురాలో జాయిన్ అవ్వడానికి ఇప్పుడైతే ప్రయారిటీ అయితే ఇవ్వండి. కోర్సురాలో ఎంతో టైం కూడా లేదు, దగ్గరకు వచ్చింది. ఒక్కసారి నేను టైం కూడా చూసి చెప్తాను ఎప్పటిదాకా ఉంది ఈ లాస్ట్ డేట్ అనేది. సెప్టెంబర్లోనే, ఈ నెలలోనే లాస్ట్ డేట్ ఉంది. మీరు అంటే 13,999 రూపాయల ఉన్నటువంటి 10,000 కోర్సులు, ఏడాదికి 10,000 కోర్సులు 13,999 రూపాయలు ఉంది. వాళ్ళు 7,999 రూపాయలకి అందిస్తున్నారు. మీరు ఆ కోర్సులో జాయిన్ అయిన అనుకోండి, 10,000 కోర్సులలో మీకు కావాల్సిన కోర్సును చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది
మీరైతే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు బెనిఫిటే ఉంటుంది, నా లాస్ ఏమి ఉండదు. ఎందుకంటే 10,000 కోర్సులు ఏడాది పాటు 7,999 రూపాయల సబ్స్క్రిప్షన్ మీరు విడివిడిగా నేర్చుకోవాలంటే బోర్డు అంత డబ్బులు అవుతాయి. అదే మీరు 8,000 దాదాపు 8,000 అనుకోండి, 8,000 రూపాయలతో జాయిన్ అయితే మాత్రం మీరు 14,000 రూపాయలు ఉన్నటువంటి కోర్సులు 8,000కి జాయిన్ అయితే ఈ 10,000 కోర్సులు నేర్చుకోవడానికి 1 ఇయర్లో మీకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను దాని లింక్ పెడతాను, ఆ లింక్ జాయిన్ అవ్వండి. మీకు పైన చెప్పినటువంటి కోర్సులలో ఏజ్లో ఎట్లా జాయిన్ అవ్వాలన్నా కూడా 1 ఇయర్ సబ్స్క్రిప్షన్కి 8,000 రూపాయలు కట్టేసేసి మీరైతే జాయిన్ అయిపోండి. దానికి సంబంధించినటువంటి ఈ స్క్రిప్ట్ని కూడా నేను examcenter247.comలో పెడతాను. అలాగే మీరు indiaworld.in అను examcenter247.com ఈ 2 వెబ్సైట్లు కూడా రెగ్యులర్గా టచ్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ.